హలో! హాయ్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన ఛానల్‌లో ఇరుముడి ఎలా కడతారు? అసలు స్వాములు శబరి యాత్ర ఎలా చేస్తారు? ఫస్ట్ ఎక్కడి నుండి స్టార్ట్ అవుతుందని మన ఛానల్‌లో చూద్దాం. ఫస్ట్ టెంపుల్‌కెళ్తున్నాము మేము. అయితే మా ఆయన కూడా శబరి వెళ్తున్నాడు. మా ఇంటి దగ్గర అన్నయ్య వాళ్ళతోని కలిసి వెళ్తున్నాడనమాట. సో, ఫస్ట్ గుడికి వెళ్ళాము. గుడికి వెళ్ళగానే సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడ ఏంటంటే ఎవరైనా ఏదైనా కోరిక కోరుకొని ఇలా కంటిన్యూగా 16 డేస్ పూజ చేస్తే అవుతుందంటాను. అప్పటి వరకే మా వాళ్ళందరూ వచ్చారు. ఒక 5 మెంబర్స్ వెళ్తున్నారు. అక్కడ కనబడుతున్నాడుగా స్వామే మా అన్నయ్య అన్నమాట. ఇలా ఈ గుళ్ళో ఏంటంటే డైలీ ఒక 100 మెంబర్స్‌కి అన్నదానం కూడా చేస్తారన్నమాట. సో, అక్కడ మెట్లు ఉన్నాయి కదా! అక్కడే పూజ అనేది జరుగుతుంది. స్వామివారి మెట్లు. ముందే ఏమేమి సామాన్లు కావాలంటే ఏమేమి థింగ్స్ కావాలో అయ్యగారు చెప్తే తీసుకొచ్చుకోవాలన్నమాట. మీకు చూపెడుతుంది సంతాన వేణుగోపాల స్వామి. సంతానం కాని వాళ్ళు ఇక్కడికొచ్చి పూజ చేస్తే ఖచ్చితంగా సంతానం జరుగుతుందని ఈ టెంపుల్‌లో అంటారన్నమాట. తర్వాత ఉన్న కొన్ని దేవుళ్ళను నేను కవర్ చేశాను చూడండి. అయితే బ్లాగ్ అనేది చాలా బాగుంటుంది. చాలా వివరంగా ఇరుముడి ఎలా కడతారనేది నేను చూపెడతాను. ఆలోపు టెంపుల్స్‌లో కొన్ని వ్యూస్ కొన్ని క్లిప్స్ అనేవి నేను యాడ్ చేశాను. సో, ఇక్కడ చాలామంది వచ్చి సుబ్రహ్మణ్య స్వామికి పూజ అనేది చేస్తున్నారు. పాలతోని నీళ్ళతోని అభిషేకం చేసి ఇలా పూజిస్తున్నారన్నమాట. వాళ్ళకి ఏదైనా గట్టి కోరిక ఉంటే ఇలా చేయడం వల్ల జరుగుతుంది. సుబ్రహ్మణ్య స్వామి ముందట నిమ్మకాయ అంటే లెమన్ దీపం కూడా పెడితే మంచిదని అంటారు. ఈ లోపల ఇక్కడ మెట్లు తర్వాత అయ్యప్ప స్వామి అక్కడ ఉండడం వల్ల నేను ఒక షాట్ తీయడం జరిగింది. సో, ఈ టెంపుల్ అనేది చాలా పెద్దగా ఉంది. ఇక్కడ దగ్గర ఒక 100 మెంబర్ స్వాములు ఎప్పుడు వస్తూ పోతుంటారు. ఇక్కడనే ఉంటారన్నమాట. మీరు ఒకసారి దేవుణ్ణి అయితే చూడండి. అయితే ఇరుముడి కార్యక్రమం అనేది స్టార్ట్ అయ్యే ముందు స్వాములకు వాళ్ళు వంటలు అనేది చేస్తున్నారు. దీన్ని కలిపే అతనే గురుస్వామి అన్నమాట. సో, ఇక్కడ మేనేజ్మెంట్ మొత్తం తనే చూసుకుంటాడు. సో, వంకాయ చట్నీ అన్ని కూరగాయలు కలిపి ఒక కర్రీ సాంబారు ఇలా చేస్తారన్నమాట. సో, ఇది ఇలా టెంపుల్లో కొన్ని వ్యూస్ అనేవి మీకు మంచి క్లిప్స్ అనేవి యాడ్ చేశాను. ఇప్పుడు ఇరుముడి కార్యక్రమం అనేది స్టార్ట్ అవుతుంది. గురుస్వామి ఫస్ట్ స్వామివారికి పూజ చేశాక ఇరుముడి కార్యక్రమం అనేది స్టార్ట్ చేసిన ఫస్ట్ హారతి అంటే ధూపం చూపెట్టి స్వామివారికి దీపం పెట్టి నెక్స్ట్ స్వామి మొక్కుకుంటాడనమాట. ఇప్పుడు కార్యక్రమం అనేది స్టార్ట్ చేస్తాడు. మీరు చూడండి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. నేను మాత్రం ఫస్ట్ టైము ఒక 3 ఇయర్స్ నుండి అనుకుంటున్నా వెళ్దామని. ఈ ఇయర్ జరిగింది. ఫస్ట్ ఒక బ్యాగు అంటే స్వాములు క్యారీ చేసే బ్యాగు మీకు అందరికి తెలుసు. ఆ బ్యాగ్ ఉంటుందన్నమాట. ఎందుకంటే దానిలోనే ఇరుముడులు ఉంటాయి. ఇప్పుడు తను చేసే ఉంటుంది కదా ఆ కొబ్బరికాయలో ఫస్ట్ వాటర్ తీసేస్తారు. వాటర్ తీసేసి దాంట్లో నెయ్యి అనేది పోస్తారన్నమాట. ఫస్ట్ ఆ కొబ్బరికాయలను శుద్ధి చేస్తున్నారు గంగా జలంతో. తర్వాత బొట్టు పెడతారు. ఎలా జరుగుతుంది అనేది మీరు చూడండి. నేను చెప్పడం కన్నా స్వామి చేసేది మీరు చూస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే నేను చెప్పడం వల్ల అటు ఇటు అవ్వచ్చు. తర్వాత ఈ హారతి అనేది హారతికి ఆ కొబ్బరికాయలని హారతి చూపెడుతున్నారు. ఆ హారతి అనేది పోకుండా మనం ఎప్పుడు వెలుగుతూనే ఉండేటట్టు మనము హారతి కర్పూరం వేస్తూనే ఉండాలి. ఒకసారి చూడండి స్వామి ఎలా చేస్తున్నారో మీరు ఒకసారి చూడండి. సో, ఇలా అన్ని కొబ్బరికాయలకు అక్కడ దేవుని దగ్గర కొట్టే వాటికి ఫస్ట్ గంధము విభూది రాసి మన హారతికి చూపెట్టాక నెక్స్ట్ ఏంటిదనేది అడుగుతున్నాడు. అడగగానే ఫస్ట్ స్వామివారికి వేసే దండ మనము ఫస్ట్ వెళ్ళే స్వామికి దండ వేస్తామన్నమాట. దండ వేసి వెళ్ళే స్వామినే మనం స్వామిలాగా భావించి మనము దండ వేస్తాము. సో, తను ఏమేం చేయాలి అక్కడ ఏంటిది అనేది చెప్పుతున్నాడు. అయితే నాకు తెలిసిన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే ఇప్పుడు స్వామి వాళ్ళు ఈ కొబ్బరికాయలు ఉంటాయి నెయ్యి పోసుకొని వెళ్తారు కదా అక్కడికి వెళ్ళాక గడ్డ కడితే అంత భక్తితోని అంత కఠినంగా అంత మంచిగా దీక్ష చేసినట్టు చాలా మంచి జరుగుతుందంటారు. అంటే మనం కొబ్బరికాయలో వేసిన నెయ్యి కూడా చాలా గట్టి పడితే అంత నిష్టగా చేసినట్టు అని అర్థం అని అక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. సో, ఫస్ట్ ఆ బ్యాగ్ తీసుకొని ఆ బ్యాగ్ని 2 పార్ట్స్ చేస్తారు. ఒక సైడ్ తీసి బియ్యం పోస్తారు. అయితే నేను వెళ్ళింది ఏంటంటే ప్రతిసారి స్వాములు వెళ్ళేటప్పుడు దాంట్లో బియ్యం పోయడం వల్ల చాలా మంచి జరుగుతుందని ఒక నమ్మకము. మనకి ఏదైనా కోరుకొని వెళ్ళే వాళ్ళకు ముడిపిస్తే కూడా చాలా మంచిదని అంటారు. సో, అందుకోసమే ఈ ఇయర్ మేము ఖచ్చితంగా అటెండ్ అవుదామనే ఉద్దేశంతో వెళ్ళాము. సో, మీకు కూడా తెలిస్తే కామెంట్ చేయండి. ఇలానే చేస్తారు
చేస్తారా మీరని. ఇదండి ఒకసారి చూడండి. అయితే మా పాపను కూడా మార్నింగే తీసుకెళ్ళాము. మా పాప కూడా చాలా ఇంట్రెస్టింగ్గా చూసింది, అస్సలు ఏడవలేదు. ఇప్పుడు ఇరుముడి కార్యక్రమం అనేది స్టార్ట్ అవుతుంది, ఒక్కసారి చూడండి మీరు. ఇంకా దక్షిణం అయ్యప్ప స్వామి మంగళ దీక్ష అయ్యప్ప స్వామి అనుగ్రహ ప్రసందిస్తూ ఆయువారోగ్య సిద్ధాంతం భిక్షాంతి దేవి అన్నపూర్ణ సదాపూర్ణ శంకర ప్రాణవల్లదే విఘ్న వైరాగి శాంతి భిక్షాంతి దేవి ఓం స్వామి స్వామి శరణం అయ్యప్ప శరణం భగవాన్ శరణం భగవతి శరణం చేసిన తప్పులు మళ్ళీ చేయాలి మళ్ళీ స్వామి అభిషేక ప్రియనే అభిషేక ప్రియనే జ్యోతి స్వరూపణే పట్టుకోండి అందరూ పట్టుకోండి స్వామి పట్టుకోండి అభిషేక ప్రియనే పట్టుకోండి సమానం పట్టుకోండి అయ్యప్ప 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 స్వామి శరణం అయ్యప్ప శరణం భగవాన్ శరణం దేవం శరణం దేవన్ పాదం స్వామి అప్ప భస్మాభిషేకం స్వామికి ఆనుకుపన్ను 20 కాన స్వామి కాండల్ స్వామి మారే వస్తున్నమప్ప దీవించప్ప అయ్యప్ప కాపాడప్ప అయ్యప్ప కరుణించప్ప అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం భగవాన్ శరణం దేవి పాదం స్వామి శరణం అయ్యప్ప శరణం భగవాన్ పాదం దేవన్ పాదం దేవి పాదం స్వామి మారే అయ్యప్ప మారే అభిషేకం స్వామికి అభిషేకం స్వామికి అయ్యప్ప విలాలి వీరా అయ్యప్ప చెప్పండి విలాలి వీరా అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం భగవాన్ శరణం భగవతి శరణం దేవన్ శరణం దేవి శరణం దేవన్ పాదం దేవి పాదం స్వామి పాదం అయ్యప్ప పాదం స్వామి శరణం అయ్యప్ప శరణం అభిషేక ప్రియనే టెంకాయ ప్రియనే స్వామి శరణం అయ్యప్ప 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 శరణం భగవతి శరణం స్వామికి 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 అయ్యప్ప శరణం భగవతి శరణం దేవి శరణం దేవి పాదం అయ్యప్ప పాదం అయ్యప్ప మారే అయ్యప్ప శరణం స్వామికి అయ్యప్ప 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 శరణం భగవతి శరణం దేవి శరణం దేవి భస్మాభిషేకం అయ్యప్ప 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 శరణం భగవతి శరణం దేవి శరణం దేవి పాదం అయ్యప్ప స్వామికి స్వామికి అయ్యప్ప 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 శరణం భగవాన్ శరణం భగవతి శరణం దేవన్ శరణం దేవి శరణం దేవన్ పాదం దేవి పాదం స్వామి పాదం అయ్యప్ప పాదం స్వామి మారే అయ్యప్ప మారే స్వామి శరణం అయ్యప్ప శరణం భగవాన్ శరణం భగవతి శరణం దేవన్ శరణం దేవి శరణం స్వామి అప్ప అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం భగవాన్ శరణం భగవతి శరణం స్వామి అప్ప అయ్యప్ప శరణమప్ప అయ్యప్ప దీవించప్ప అయ్యప్ప కాపాడప్ప అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం విల్లాలి వీర అయ్యప్ప వీరమణి గ్రంథ అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం భగవాన్ శరణం భగవప్ప మారే స్వామి శరణం అయ్యప్ప శరణం భగవాన్ శరణం భగవతి శరణం దేవన్ శరణం దేవి శరణం దేవన్ పాదం దేవి పాదం స్వామి పాదం అయ్యప్ప పాదం భగవానే భగవతియే దేవుని దేవి స్వామి అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం
భగవాన్ శరణం భగవతి శరణం దేవం శరణం దేవి శరణం దేవం పాదం స్వామి పాదం స్వామి అప్ప అయ్యప్ప శరణమప్ప అయ్యప్ప స్వామి అప్ప అయ్యప్ప అయ్యప్ప దీక్షప్ప అప్పడప్ప కరుణించప్ప అయ్యప్ప ఏకాంతరూప స్వామి శరణం అయ్యప్ప అయ్యప్ప స్వామి పాదం అయ్యప్ప పాదం భస్మాభిషేకం స్వామికి కులాభిషేకం స్వామికి భస్మాభిషేకం స్వామికి భస్మాభిషేకం స్వామికి చందనాభిషేకం స్వామికి చందనాభిషేకం స్వామికి చందనాభిషేకం స్వామికి స్వామికి నెయ్యాభిషేకం కర్పూర దీపం స్వామికి స్వామి అప్ప అయ్యప్ప శరణమప్ప అయ్యప్ప గోస్తునమప్ప అయ్యప్ప పిల్లాలి వీర అయ్యప్ప వీరమణికంఠ అయ్యప్ప కులాభిషేకం స్వామికి కులాభిషేకం స్వామికి నెయ్యాభిషేకం స్వామికి కర్పూర దీపం స్వామికి ఇరుముడి కట్టు శబరిమలైకు కళ్ళు ముళ్ళు కర్పూర దీపం స్వామికి కర్పూర దీపం స్వామికి కర్పూర దీపం స్వామికి స్వామి శరణమయ్యప్ప ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప హరిచితం ఆనందచిత్తం ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప ఓం శ్రీ స్వామి శరణం అయ్యప్ప శరణం భగవతి శరణం అయ్యప్ప 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 శరణం భగవతి శరణం అయ్యప్ప 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 శరణం భగవతి శరణం దేవం శరణం దేవీ శరణం దేవీ పాదం దేవీ పాదం దేవం పాదం దేవీ పాదం అయ్యప్ప పాదం స్వామి మారే అయ్యప్ప మారే స్వామప్ప అయ్యప్ప చప్ప అయ్యప్ప పాడప్ప అయ్యప్ప చప్ప అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం భగవాన్ శరణం భగవతి శరణం దేవం శరణం దేవీ శరణం నందాభిషేకం స్వామికి ఇరుముడి కట్టు శబరిమలైకు కళ్ళు ముళ్ళు కాలికి నెట్టే ఇరువైకాన అభిషేకం శబరిమలైకు శబరిమల కళ్ళు ముళ్ళు కాలుకు మెట్టే ఇరువైకాన స్వామి కన్నులు మోక్షంది స్వామి మారే అయ్యప్ప మారే స్వామి మారే అయ్యప్ప మారే స్వామి శరణమయ్య దేవం శరణం దేవం పాదం స్వామి అప్ప అయ్యప్ప వస్తున్నామప్ప అయ్యప్ప ఇరుముడి కట్టు శబరిమలైకి ఇరుముడి కట్టు శబరిమలై స్వామి పాదం అయ్యప్ప పాదం గురు స్వామి పాదం పాదం స్వామి పాదం అయ్యప్ప పాదం స్వామి మారే అయ్యప్ప మాలే స్వామి శరణం అయ్యప్ప శరణం భగవాన్ శరణం భగవతి శరణం దేవం శరణం దేవి శరణం దేవం పాదం దేవి పాదం తీసుకున్నాం తీసుకొని స్వామి అశ్వతో అక్కడ తిరిగి పైకి ఎముడి పట్టుకో అయ్యప్పో అయ్యప్ప శరణం భగవతి శరణం దేవి శరణం దేవి పాదం ఏం చేస్తున్నావు
అయితే ఈ టెంపుల్లో జాంబి చెట్టు ఉంది. జాంబి చెట్టు చుట్టూ తిరిగి మనకేమైనా కఠినమైన కోరికలు అంటే మనకు కావాల్సిన కోరికలు ఏమైనా ఉంటే కోరుకొని దానిలో చిట్టి రాసి అక్కడ పెడితే జరుగుతుందని చాలా నమ్మకం. చూడండి ఎన్ని చిట్టీలు ఉన్నాయో, నేను చెప్పడం కాదు, మీరు మీ కళ్ళతోని చూడొచ్చు. సో నేను కూడా ఒక కోరిక కోరుకొని, అంటే స్వామి పూజ అయిపోయినాక ఆ గ్యాప్లో మేము పూజ చేసుకున్నాం అన్నమాట. మీదికి వెళ్ళి తర్వాత వచ్చి జాంబి చెట్టు పూజ అనేది చేసాము. సో 3 చుట్లు తిరిగి మనకు ఇష్టం ఉన్న అంటే మనకు కావలసిన కోరిక కోరుకొని అక్కడ పెడితే జరుగుతుందని ఒక నమ్మకం అన్నమాట. ఖచ్చితంగా చూడండి ఎంతమంది పెట్టారో. సో ఇది ఈ టెంపుల్ యొక్క విశిష్టత. చాలామంది వచ్చిన వాళ్ళు ఇలా పేపర్లో వాళ్ళకి కావాలనుకునే కోరిక, అంటే వాళ్ళకి ఎన్నో రోజుల నుండి జరగని కోరికను కోరుకొని ఆ చెట్టు మీద పెడితే జరుగుతుందని ఒక నమ్మకము. సో ఇది ఇలా అయిపోగా స్వామి బయటకు వచ్చాడు. వెళ్ళే ముందు కూడా కొబ్బరికాయ కొట్టి వెళ్తారన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఫుల్ అప్డేట్స్ అయితే శబరి బ్లాగ్ కోసం వెయిట్ చేయండి. నెక్స్ట్ బ్లాగ్లో శబరి మొత్తము వస్తుంది. థ్యాంక్ యూ.